చంద్రబాబు నాయుడు పరుచూరు నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టి ఇష్టానుసారంగా అంటే ఇన్నేవాళ్ళు సోదరులా కనిపించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు మనం అందరం కూడా గమనిస్తే పెద్ద వయసు అయ్యే కొద్దీ చంద్రబాబు నాయుడు చేదస్తంతో పాటు అబద్ధాలు కూడా అబ్బి ఒక వ్యాధిలాగా ఫోబియా వ్యాధిలాగా అంటే నేను మాత్రమే గొప్పోడిని అనుకునే భావం కలిగిన ఒక వ్యాధితో చంద్రబాబు నాయుడు బాధపడతా ఉన్నాడు. అది మనకు స్పష్టంగా కనిపించింది. తగుదనమ్మా అని చెప్పి ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లి 2 రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ పడిగాపులు కాసి అక్కడ ఎందుకు పడుకొని దోమల చేత కొట్టించుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పే దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి సావుదల కాళ్లు సాసుకొని కూర్చోనండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్లీ ఢిల్లీకి వెళ్లి బీజేపీ సంఖ నాగుతా ఉన్నావు. ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, పచ్చటి పొలాలు 3 పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా ఆఫ్నాలర్జున నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు, నేను చేస్తా, నేను సిద్ధం. బలవంతంగా భూసేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను చెప్తా. లేదు నార్కో టెస్టులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా? నేను ఒక బ్లడ్కి పుట్టా, నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక బ్లడ్కి పుట్టుంటే దీని మీద చర్చకు సిద్ధం అవ్వాలా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ 75 సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా, నేను చర్చకు సిద్ధం నీతో, ఎనీ టైం నీతో నేను కూర్చుంటా. నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చో. రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా.